మీరు ఈ పాడ్కాస్ట్ విన్న తర్వాత మీకు బాగా తెలిసిన వాళ్ళకి, మీ పట్ల మంచి ఉద్దేశాలు ఉన్న వాళ్ళకు కూడా అప్పు ఇవ్వాలంటే చాలా భయపడతారు. ఇచ్చే ముందు 4 సార్లు ఆలోచిస్తారు. ఇందులో మీకు తెలియని ఒక ముఖ్యమైన విషయం ఉంది. మీ దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళకి తిరిగి ఇవ్వాలన్న ఉద్దేశం ఉన్నా కూడా మీకు ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళలో ఇవ్వాలన్న మోటివేషన్ తగ్గిపోతుంది. ఇది చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. ఈ మోటివేషన్ తగ్గడం అంటే ఏంటో చూద్దాం. చివరి వరకు జాగ్రత్తగా వినండి. ఏ మనిషి అయినా విలువ ఇచ్చేది తన అవసరాలకే, డబ్బుకి కాదు. డబ్బు కేవలం మన అవసరాలు తీర్చుకోవడానికి ఒక సాధనం మాత్రమే. ఉదాహరణకి, మీ దగ్గర చాలా డబ్బు ఉంది, కానీ మీకు ఏ అవసరాలు లేవనుకోండి. అప్పుడు ఆ డబ్బుకి వస్తువులను కొనే విలువ ఉంటుంది, కానీ అది మీకు ఉపయోగపడట్లేదు కాబట్టి మీ దృష్టిలో దానికి విలువ ఉండదు. అందుకే మనం విలువ ఇచ్చేది మన అవసరాలకే, డైరెక్ట్గా డబ్బుకి కాదు. ఇక్కడ నేను అవసరాలని డబ్బుని ఎందుకు వేరు చేసి చెప్తున్నానంటే, మనిషి మోటివేషన్ అంతా తన అవసరాలతోనే ముడిపడి ఉంటుంది. అంటే అవసరం ఉన్నప్పుడే సంపాదించాలనే మోటివేషన్ ఉంటుంది. డబ్బే మన మోటివేషన్ కాదు. అవసరం బై నేచర్ మన ప్రెజెంట్లో ఉంటుంది లేదా ఫ్యూచర్లో ఉంటుంది, కానీ అది గతంలో ఉండదు. గతంలో తీరిపోయిన అవసరానికి ఇప్పుడు మనలో మోటివేషన్ ఉండదు, రాదు కూడా. మనం ఈరోజు రేపు తినాల్సిన తిండికి విలువ ఉంటుంది. దాన్ని సంపాదించడానికి మనలో మోటివేషన్ కలుగుతుంది. కానీ గతంలో తిన్నదానికి, ఖర్చు చేసిన దానికి ఇప్పుడు విలువ ఉండదు. అప్పు విషయంలో కూడా అంతే. అప్పు అడిగేటప్పుడు అవసరం ఉంటుంది కాబట్టి దానికి విలువ ఉంటుంది. నిజాయితీగా తిరిగి ఇచ్చేస్తాము అని అడుగుతారు. ఆ అప్పును ఒక అవసరం కోసం వాడతారు. అది తీరగానే ఆ అవసరానికి ఉన్న విలువ, తొందర అక్కడితో ఎండ్ అయిపోతుంది. అది గతంలోకి వెళ్ళిపోతుంది. మన డబ్బే మన అవసరానికి వాడుకుంటే ఆ డబ్బు, అవసరం రెండు సైకలాజికల్గా కనెక్ట్ అయి ఉంటాయి. అవి గతంలోకి వెళ్ళగానే రెండు వాటి విలువను కోల్పోతాయి. ఇక్కడ ఏ నష్టం లేదు. కానీ అప్పు చేసిన డబ్బుతో అవసరం తీర్చుకుంటే ఇక్కడ కూడా ఆ రెండు వాటి విలువ కోల్పోతాయి. జస్ట్ సైకలాజికల్గా డబ్బు ఆ అవసరం నుంచి విడిపోతుంది. ఎందుకంటే అది వేరే వాళ్ళ డబ్బు. తిరిగి ఇవ్వాలన్న బాధ్యత మాత్రమే వాళ్ళ మైండ్లో యాక్టివ్గా ఉంటుంది. మోటివేషన్ ఉండదు. అదే ప్రాబ్లం. అప్పు తీసుకోవడం అంటే వేరే వాళ్ళ డబ్బుని వాడుకోవటం. తిరిగి ఇవ్వటం అంటే మన డబ్బుని వాళ్ళకి ఇవ్వటం. కానీ మనం డబ్బు ఎందుకు సంపాదిస్తాం? మనకి ఇప్పుడున్న అవసరాల కోసం. అప్పు తీర్చడం అనేది ఇప్పుడు మన అవసరం కాదు. అప్పు తీసుకునేటప్పుడే అది అవసరం. ఇప్పుడు అది మనకు ఒక గోల్ లాంటిది. అది మనకుండే ఒక బాధ్యత లేదా ఎథికల్ ప్రయారిటీ. సో ప్రతిరోజు మనకుండే అవసరాలు ఈ బాధ్యతని డామినేట్ చేసి వెనక్కి నెట్టేస్తాయి. తిరిగి ఇవ్వాలన్న విషయం మనకు గుర్తున్నా, మనం భయం, గిల్ట్, ఇంకా షేమ్ లాంటివి ఫీల్ అవుతున్నా వెంటనే తీరాల్సిన అవసరాలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. అలా అప్పు తీర్చడం మన లిస్టులో లాస్ట్కి వెళ్ళిపోతుంది. మన అవసరాలేమో ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. అందుకే మన దృష్టి అంతా ఇప్పుడున్న డబ్బు అవసరాల మీదే ఉంటుంది. ఇప్పుడున్న డబ్బుని తిరిగిస్తే అది మనకి ప్రెజెంట్లో ఉన్న ఏ నీడ్ని ఫుల్ఫిల్ చేయదు కదా. అందుకే ఇవ్వాలన్న మోటివేషన్ కలగకుండా ఉంటుంది. ఆ బాధ్యత పక్కన పడిపోతుంది. అందుకే ఎక్స్టర్నల్ మోటివేషన్ బలంగా ఉంటేనే వాళ్ళు తిరిగి ఇవ్వగలుగుతారు. అంటే వాళ్ళ అవసరాల కంటే డబ్బు ఇచ్చిన మనకి లేదా మన అవసరాలకు ఎక్కువ విలువ ఇచ్చినప్పుడు, వాళ్ళ ఎథిక్స్ని ఒక టాప్ ప్రయారిటీగా పెట్టుకున్నప్పుడు, లేదా తిరిగి ఇవ్వాలన్న ఒత్తిడి మనం చేస్తేనో, లేదా వాళ్ళ పరువు, మర్యాద వాళ్ళ అవసరాల కంటే ముఖ్యమైతేనో తప్ప అంత తొందరగా ఇవ్వరు. సో నెక్స్ట్ టైం మీరు అప్పు ఇవ్వాలనుకున్నప్పుడు, ఇస్తున్నప్పుడు వాళ్ళలో ఉండే మోటివేషన్ తర్వాత తగ్గిపోతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చెప్పిన టైంకి ఇవ్వలేరని, తిరిగి ఇవ్వకపోవడానికి కూడా చాలా అవకాశాలు ఉంటాయని మర్చిపోకండి.